విజయం ఎక్కడ దాగి ఉంది? నష్టం ఎందుకు కలుగుతుంది? పదే పదే నష్టం ఎందుకు నీ తలుపు తడుతుంది అంటే నీ పక్షాన శత్రు పన్నాగాలు కూల్చేవాళ్ళు లేరు, శత్రువు యొక్క ఆలోచనలు నీకు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నీకు పరిస్థితులన్నీ కూడా నిన్ను కల్లోల పెడుతున్నాయి, నీకు కలవరాన్ని కలిగిస్తున్నాయి. హల్లెలూయా. దేవుడు లేని ప్రజలుగా బ్రతికేస్తున్నారు చాలా మంది, ధైర్యం లేని క్రైస్తవులుగా బ్రతికేస్తున్నారు. యోబు గారు అంతా కోల్పోయినా అక్కడ రాయబడిన మాట, నీ భక్తి నీకు ధైర్యం. ఈరోజు ఎందుకు భక్తి ధైర్యం పుట్టించట్లేదు? ఈ దేవుడు సజీవుడు కాదా? సజీవుడు, మృతిని గెలిచి లేచినవాడు, మానక నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నవాడు. అయితే మనకి ఎందుకు సమాధానం లేదు? ఎందుకు సంతోషం లేదు? ఎందుకు నెమ్మది లేదు? ఎందుకు కలవరం? ఎందుకు దుఃఖం? ఎందుకు నెమ్మది లేని పరిస్థితులు కుటుంబాలు ఎదురవుతున్నాయి? భక్తి చేస్తున్నట్టే కనిపిస్తా ఉన్నాం, కానీ ఆ భక్తి యొక్క ప్రభావం ఎందుకు ఇంట్లో నిలబడట్లేదు? దానికి కారణం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట ప్రకారం శత్రువు యొక్క ఆలోచనలు అడ్డుకునే దైవజనుడు నీ పక్షాన లేడేమో. హల్లెలూయా, హల్లెలూయా. అదే దైవజనుడు ఉంటే సిరియా రాజు ఇశ్రాయేల్ రాజు మీదకి దాడి చేయగలుగుతాడా? ఇంపాసిబుల్. ఎవరున్నారయ్యా అంటే, ఫలానా దైవజనుడు ఉన్నాడండి ఆ ఊరిలో.